ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి సందర్భంలో మాతో నిలిచిన సాచివర్యులు, గౌరవ శాసనసభ్యులు, వారితో పాటు క్షేత్రస్థాయిలో అనేక మంది ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ నుంచి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహించిన ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో మా కమిషనర్ గారు, మా ఎండీ గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్సు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్సు, అదేవిధంగా అందరికన్నా ముఖ్యం అహర్నిశలు కృషి చేసిన మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, వివిధ శాఖలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, ప్రతి సందర్భంలో కూడా రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ, రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకిచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ, గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా, ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్, అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి, వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే
3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనలు, వాళ్ళు అందించిన ఆ సహకారం. కష్టాల్లో కూడా వాళ్ళు ఎదురు చూసింది ప్రభుత్వం చూపించిన ఈ చొరవ ద్వారా. దళారుల్ని ప్రోత్సహించకుండా క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర కోసం మేము చేసిన ఈ ప్రక్రియని వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉన్నాం. ఏ జిల్లా చూసినా కూడా మీరు గత పాలకులు నిర్వహించిన తీరు 5 సంవత్సరాల్లో దానికి ఈరోజు భిన్నంగా కనీసం 53 నుంచి 100% వరకు అదనంగా మేము కొన్నాం తప్ప ఏ జిల్లాలో కూడా తక్కువగా కొన్నది లేదు. ఆ నమ్మకం మా పైన చూపించినందుకు ముందుగా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా మేము రెండోది ముఖ్యమైన అంశం సివిల్ సప్లైస్ నుంచి మేము టేకప్ చేసింది సూపర్ 6లో భాగంగా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని మా ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాన్ని మేము ఇప్పుడు వరకు 4 విడతలు పూర్తి చేశాం. ఎవరైతే అర్హత ఉందో రాష్ట్రంలో ఉన్న 1,08,00,000 గ్యాస్ కనెక్షన్ల ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఈ అవకాశం కల్పించాం. పార్టీలకు అతీతంగా మహిళల్లో ఒక ఉత్సాహం, ఒక నమ్మకం కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ దీపం పథకం ప్రారంభించినప్పుడు మొదటి విడతలో 97,36,000 మందికి 764 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇచ్చాం. రెండో విడతలో 93,83,000 మందికి 777 కోట్ల రూపాయలు సబ్సిడీ అందించడం జరిగింది. మూడో విడతలో 94,81,000 మంది లబ్ధిదారులు ఉపయోగించుకుంటే వాళ్ళకి 791 కోట్ల రూపాయలు జమ చేశాం. నాలుగో విడత ఏదైతే మార్చి 31వ తారీఖుకి ముగిసిందో అందులో 92,28,000 మంది సుమారు 760 కోట్ల రూపాయలు మేము లబ్ధిదారులకు అందించాం. ఈ ఐదో విడతలో ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు అడ్వాన్స్ అమౌంట్గా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి మేము అందించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ డైరెక్ట్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ ద్వారా పారదర్శకంగా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరే విధంగా మేము ఈ దీపం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం. అంటే మీరందరూ కూడా గుర్తించాల్సింది, ఎప్పుడైతే దీపం పథకం ప్రారంభించామో 842 రూపాయలు ఉండేది సిలిండర్. ఈ రోజున గల్ఫ్ వార్లో ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయో మీరు చూశారు. అక్కడి నుంచి అంచెలంచెగా పెరుగుతూ వస్తున్నా కూడా సుమారు 930 రూపాయలు ఈ రోజున సిలిండర్కి సబ్సిడీ రూపంలో మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము తీసుకొచ్చిన ఒక గొప్ప సంస్కరణ స్మార్ట్ కార్డ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 1,49,22,000 కుటుంబాలకి మేము స్మార్ట్ కార్డ్స్ అందించి క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు అందులో పెట్టి ఒక చిన్న డెబిట్ కార్డ్ సైజులో, ఏటీఎం కార్డ్ సైజులో వీళ్ళందరికీ కూడా ఈ కార్డ్స్ అందించి రాష్ట్ర వ్యాప్తంగా 4,36,10,000 మందికి లబ్ధి కలిగే విధంగా మేము ఈ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఈ క్యూఆర్ కోడ్స్ వలన మైగ్రేషన్ కూడా ఎనేబుల్ చేశాం. 1 నేషన్ 1 కార్డ్ అనే నినాదానికి లబ్ధిదారులు ఎవరైనా సరే ఏ రేషన్ షాప్కి అయినా వెళ్ళి వాళ్ళ సరుకులు తీసుకునే విధంగా మేము ఈ స్మార్ట్ కార్డ్స్ని ఎనేబుల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక సంస్కరణలో భాగంగా, గతంలో మీ అందరికీ తెలుసు ఆ కార్డ్స్లో వాళ్ళ ఫోటోలు వేసుకునేవాళ్ళు, వాళ్ళ పార్టీ రంగులు వేసుకునేవాళ్ళు, దానికే పరిమితం అయ్యారు. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని ఉపయోగించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి కేవలం గవర్నమెంట్ ఎంబ్లమే పెట్టి ఈ స్మార్ట్ కార్డ్స్ ప్రతి కుటుంబానికి ఒక ఐడి కార్డుగా ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా మేము ఈ కార్యక్రమం తీసుకొచ్చాం.
సుమారు 27,756 రేషన్ షాపులు మన రాష్ట్రంలో. ఈ 27,756 రేషన్ షాప్స్ ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం. ఇంటి వద్దకే సీనియర్ సిటిజన్స్కి మరియు దివ్యాంగులకు ప్రతి నెల మా రేషన్ డీలర్ల ద్వారా వారి ఇంటి వద్దకే రేషన్ తీసుకువెళ్ళి ఆ మెషిన్ల ద్వారా వాళ్ళకి తమ్ ఇంప్రెషన్ వేయించుకుని 16,88,000 మందికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది భారతదేశంలో ఎక్కడ జరగని కార్యక్రమం, ఇంటింటికే సరఫరా మేము తీసుకెళ్ళాం. ఈ పాస్ మెషిన్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మార్చాం, డిజిటల్గా ఎనేబుల్ చేశాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు చేశాం. ఐవీఆర్ఎస్ ద్వారా మొట్టమొదటిసారి రాష్ట్రంలో రేషన్ సరఫరా చేసిన తర్వాత ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి సరుకులు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యత ఎట్లా ఉంది, సరిగ్గా అందిందా లేదా అనే దానిపైన మేము ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించుకుని ఆ ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాం. ప్రతి రేషన్ షాప్ ముందు ఒక బ్యానర్ ఏర్పాటు చేసి, ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, ఎవరైనా సరే స్కాన్ చేసుకుని ఆ నాణ్యత విషయంలో కానివ్వండి, డీలర్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా మా హెడ్ ఆఫీస్కి తెలిపే విధంగా కన్జ్యూమర్ ఫ్రెండ్లీ చేసి, కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని ఎంకరేజ్ చేసే విధంగా మేము ఒక పారదర్శకత తీసుకొచ్చాం. ఇంకొక గొప్ప సంస్కరణ మేము తీసుకొచ్చింది, ఇది కేవలం రైతుల సహకారంతో జరిగింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా రైతాంగాన్ని మనం అభినందించాలి, మన రైతు సోదరుల్ని. ఒడిశా లాంటి రాష్ట్రంలో 800 రూపాయలు అదనంగా ఇస్తున్నారు ఫైన్ రైస్కి. తెలంగాణ లాంటి రాష్ట్రంలో 500 రూపాయలు అడిషనల్గా ఇస్తున్నారు బోనస్ ఫైన్ రైస్కి. కానీ మన రైతులు ఎప్పుడైతే ఈ దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి పాఠశాలలో చదువుతున్న మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం కింద మేము మీరు అందించిన ఈ బీపీటీ ఫైన్ వెరైటీ రైస్ని మేము మన పిల్లల కోసమే ఉపయోగించుకుంటామంటే రూపాయి అదనంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధరకే ఊహించని విధంగా 2,25,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మన రైతు సోదరులు ఈ రోజున మనకి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో 25 కిలోల బస్తాల్లో క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ బ్యాగ్స్ మేము పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం సూపర్ ఫైన్ రైస్ మధ్యాహ్న భోజనం పథకంలో తీసుకొచ్చాం. ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి సంస్కరణ ఎప్పుడు లేని విధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాం. ఈ కార్యక్రమాల ద్వారా మేము గర్వపడేది, ప్రజలకి మరింత అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్ళగలిగితేనే మా టీమ్ ఎఫర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సంస్కరణలు అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్ని అంతిమంగా రైతుకి, మన బిడ్డల కోసం, మన కుటుంబాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమం చేశాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్నతమైన స్థానం కలిగే విధంగా మీ అందరం కూడా కష్టపడి పనిచేసాం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి. సిఎంఆర్ డెలివరీస్లో అంటే ఏదైతే ధాన్యం తీసుకుని కస్టమ్ మిల్డ్ రైస్ మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేము సప్లై చేస్తామో ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది. అదేవిధంగా పారదర్శకత కోసం పర్ఫెక్ట్గా జరగాలి, నిజాయితీగా జరగాలి, పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మేము చేసినప్పుడు ఈ కేవైసీ భారతదేశంలోనే ఫస్ట్ టైం 99.06% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గర్వంగా ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాళ్ళు వదిలేసిన బకాయిలు ఏ విధంగా ఉండినాయో మీ అందరికీ కూడా అనేక సందర్భాల్లో వివరించాం. చివరికి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించకుండా 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 విడతల్లో, ఒక విడతలో 1,000 కోట్ల రూపాయలు, మరొక విడతలో 674 కోట్లు విడుదల చేసి రైతాంగానికి నెల రోజుల్లోనే మేము ఆ విధమైన వెసులుబాటు కల్పించాం. ఈ రోజుకి 2 సంవత్సరాల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 28,434 కోట్ల రూపాయలు అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ని మేము క్లియర్ చేయగలిగాం. ఇదొక అద్భుతమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దీని వెనుక ఎంతో కృషి ఉండింది. కొన్ని ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేశాం. కేంద్ర ప్రభుత్వం సహాయం ప్రత్యేకంగా
మాకు అందిస్తున్న సందర్భాల్లో మేమందరం కూడా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అక్కడున్న వివిధ శాఖలకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంస్కరణలో భాగంగా దాదాపు ఏ రాష్ట్రం చేయని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మేము నిలబడగలిగాం. ఇందాక నేను చెప్పినట్టు 48 గంటల లోపు 100%, 100కి 100% రైతాంగానికి మేము ధాన్యం కొనుగోలు డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. చాలామంది రైతులు ఆశ్చర్యపోయే విధంగా 5 గంటల్లోనూ 8 గంటల్లోనూ వాళ్ళ ఖాతాలో జమ చేశాం. ఈ ఖరీఫ్ మాసంలో, ఈ రబీ మాసంలో ఈ సంవత్సరం 24 గంటల లోపే 94%, ఇందాక నేను మీకు చెప్పిన లెక్క 31,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసిన దాంట్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా మేము వీళ్ళందరికీ కూడా అందించగలిగాం. మా డిపార్ట్మెంట్ ద్వారా మాకు అందించిన సహకారంతో పాటు మీరందరూ ప్రతి సందర్భాల్లో కూడా కొన్ని సమాజంలో ఉన్న దురదృష్టకరమైన సంఘటనలు, ఈ ఫేర్ ప్రైస్ షాపుల దగ్గర నుంచి రైస్ డైవర్షన్ విషయంలో ఎప్పటికప్పుడు మీరందరూ కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. వాటిపైన కూడా ఉక్కుపాదంతో మేము వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం మేము చేపట్టినప్పుడు టెలికాన్ఫరెన్స్ కానివ్వండి, వీడియో కాన్ఫరెన్స్ కానివ్వండి, జిల్లా స్థాయి యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మొట్టమొదటిసారి మేము యాప్ కూడా డిజైన్ చేసి జిల్లాలో ఉన్న ప్రతి అధికారి, డిప్టీ తహసీల్దార్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ప్రతి నెల కనీసం 6 ఫేర్ ప్రైస్ షాపులు ఇన్స్పెక్ట్ చేసి అక్కడున్న సరుకుని పరిశీలించే విధంగా ఒక నిబంధనను తీసుకొచ్చి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతిమంగా ప్రజలకు అందించే ఈ సరుకుని పర్ఫెక్ట్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఎక్కడ కూడా డైవర్షన్ జరగకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,354 6A కేసెస్ బుక్ చేశాం. 5,354 6A కేసెస్ బుక్ చేశాం. 7,32,670 క్వింటాళ్ళ రైస్ మేము సీజ్ చేశాం. ఇదొక రికార్డ్. సో ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అంతిమంగా కన్జ్యూమర్ ఫ్రెండ్లీ విధానంలో, ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రభుత్వం ఇంత కష్టపడి ఖర్చు పెడుతున్న ఈ డబ్బు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదన్న ఆలోచనతో మేము సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో భాగంగానే గతంలో మీ అందరికీ తెలుసు, క్షేత్రస్థాయిలో ఉన్న MDU వ్యాన్లు దాదాపు 9,260 MDU వ్యాన్లని మేము సుమారు 300 కోట్ల రూపాయలు అనవసరమైన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం జరుగుతున్న సందర్భాల్లో వాటిని రద్దు చేసి ఈ రోజున ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా సరుకులు అందించే విధంగా కొత్త ఆలోచనతోటి ముందుకు వస్తున్నాం. రీసెంట్గా మా ఢిల్లీ పర్యటనలో NCCFతో టైఅప్ చేసి జాతీయ స్థాయిలో 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేసే విధంగా, అక్కడ డీమార్ట్తో పోటీ పడే విధంగా మా సరుకులన్నీ కూడా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రధానంగా బియ్యంతో పాటు పంచదారతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మిల్లెట్స్ పంపిణీ చేయాలనే ఒక ఆలోచన, వీటితో పాటు కుకింగ్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తక్కువ ధరలకే అందిస్తాం. అదేవిధంగా వీట్ ఆటా కూడా, రాగి వీట్ ఆటా ప్రతి షాప్లో కూడా అందించే విధంగా ఈ సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు 2 ఏళ్లలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం నింపే విధంగా, పారదర్శకంగా మేము చేసే ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా, ఎన్నడూ కూడా మేము ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాకుండా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేతికి చేరే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు అనుక్షణం మేము సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలని మీరందరూ కూడా ఒక నమ్మకంతో మాకు అందించిన సమాచారాన్ని ప్రతిరోజు మేము క్షుణ్ణంగా పరిశీలించి పొరపాట్లు ఎక్కడ కూడా లేకుండా ఈ 2 ఏళ్ల పరిపాలన ముందు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సాహాన్ని మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సంస్కరణలు ఇంకా మేము కొనసాగించే విధంగా కొత్త ఆలోచనతో ముందు తీసుకెళ్తామనే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, కమిషనర్ గారికి, మా MD గారికి, మా డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరి సిబ్బందికి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత ఒత్తిడిలో కూడా ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి
మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేసుకోగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్ ఇంపాక్ట్ వలన నష్టం ఎందుకు అనుకుంటారు? అంటే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ దీపం పథకం కింద ఈ 3 సిలిండర్లకి ధర ఎంతైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే కాదు, మనకి ప్రత్యేకంగా పైప్ న్యాచురల్ గ్యాస్ అందుబాటులో ఉందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఏదైతే దీపం పథకం కింద అందిస్తున్న సబ్సిడీని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లబ్ధిదారులకు కూడా మేము అందిస్తాం, దయచేసి ఆ మార్పు చేయండి, కావాల్సినంత సరఫరా మనకు ఉంది అందులో అనే ఆలోచనతో మేము ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేసాం. అందులో భాగంగా కూడా సేమ్ సబ్సిడీ దీపంకి అయితే వర్తిస్తుందో అక్కడ కూడా వినియోగదారులకి అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకుని మెయింటైన్ చేస్తాం. అటువంటి అంచనా ఇంకా ప్రస్తుతం వేయలేదండి. కానీ ఫస్ట్ దీపం స్టార్ట్ చేసినప్పుడు 842 రూపాయలండి సిలిండరు. ఈరోజు 930 రూపాయలకి చేరిందండి. సో ఆ ధరలు పెరుగుతున్నా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎవరికి ఆ భారం పడకుండా మనం చూసుకుంటూ వస్తున్నాం. కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది కేవలం అదేంటంటే అండి, క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య లేదు ఎన్ఫోర్స్మెంట్కి. ప్రతి ఆటో చెక్ చేయలేము, ప్రతి లారీ చెక్ చేయలేని పరిస్థితి ఉంది. అయినా కానీ చాలా వరకు మేము ఇంతకుముందు మీకు లెక్క చెప్పినట్టు బహుశా 2 ఏళ్ళలో మేము చేసింది వాళ్ళ 5 సంవత్సరాల్లో దానికి సగం కూడా చేయలేదు గతంలో. ఈరోజు ఉన్న వాస్తవ పరిస్థితులు గమనించి ఒక కొత్త సంస్కరణ తీసుకురావడానికి మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేంటంటే స్టీమ్ రైస్ తీసుకురాబోతున్నాం రాబోయే రోజుల్లో. స్టీమ్ రైస్ తీసుకురావడంతో ఖచ్చితంగా ఈ పీడిఎస్ డైవర్షన్ అనేది అవుతుందనే నమ్మకంతో దానిపైన చాలా లోతుగా మేము రీసెర్చ్ చేసాం. నిపుణులతో కూడా చర్చించారు మా ఎండి గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానించారు. దాదాపు ఆ ప్రాసెస్లో ఉంది. అది పైలట్ ప్రాజెక్టుగా మధ్యాహ్న భోజనం పథకం కింద ఈ విద్యా సంవత్సరంలోనే ఆ స్టీమ్ రైస్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. తద్వారా మనకి ఎక్కడ కూడా దీని డైవర్షన్ జరగకుండా ఉంటుందని ఒక నమ్మకం మాకు వచ్చింది. అంటే ఎక్కడైతే ఈ హ్యూజ్ క్వాంటిటీస్ రైస్ సీజ్ చేస్తున్నామో మీరు గమనించి ఉంటారు, అవి మనం వాడే గనీ బ్యాగ్స్ ఉండవు, ప్లాస్టిక్ బ్యాగ్స్, హెచ్డిపి బ్యాగ్స్ వాడుతున్నారు, బ్యాగులు మార్చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఇచ్చే ప్రతి బ్యాగ్తో పాటు మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొత్త ఐడియా వచ్చింది, ఆర్ఎఫ్ఐడి కూడా ఏర్పాటు చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ద్వారా కూడా మాకు ఖచ్చితంగా ప్రతి వెహికల్కి జీపీఎస్ పెడతాం కాబట్టి డైవర్షన్ ఎక్కడ జరుగుతుందని దానిపైన మాకు సమాచారం వస్తుంది. దానిపైన కొంచెం టెక్నాలజీ ఉపయోగించి కొంచెం లోతుగా దీనిపైన ఇంకా ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో చేద్దామనే నిర్ణయం తీసుకుని మనం ముందుకు వచ్చాం. క్యూఆర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ సంస్కరణ తీసుకొచ్చామని వాళ్ళు హర్షించారు, ప్రత్యేకంగా మనం అభినందించారు. వాళ్ళు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని మొన్న జరిగిన మీటింగ్లో కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు కూడా దానికి అప్రూవల్ ఇచ్చారు. దాంతోపాటు వచ్చిన సంస్కరణ 10% బ్రోకన్ రైస్ తీసుకొచ్చాం. ఇదివరకు 25% మనకి నూకలు ఉండేవి, దాన్ని 10%కి తగ్గించి, ఎందుకంటే నాణ్యత పెరిగితే వినియోగదారులు ఎక్కువ ఉపయోగించుకుంటారు ఈ బియ్యం అనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చాం. సో ప్రతి బస్తాకి అది మిడ్ డే మీల్ స్కీమ్లో ఆల్రెడీ ప్రవేశపెట్టాం మేము ఫస్ట్ టైం. మీకు ఏ రైతు దగ్గర పండించాం ఆ వివరాలు కూడా ఉంటాయి దాంట్లో. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే కష్టపడి మనకి ఆ తక్కువ రేటుకి అందించిన రైతుని మనం గుర్తించాలనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్లో ఆ రైతు ఎవరైతే కష్టపడి పండించారో వారి వివరాలు, ఏ గ్రామంలో పండింది, అంతిమంగా ఎక్కడ ఏ మిల్లుకి వెళ్ళి మళ్ళీ చివరికి స్కూల్కి వచ్చిందో కూడా క్యూఆర్ కోడ్లో పెట్టడం జరిగింది. కొత్తగా ఈ ఆర్ఎఫ్ఐడి కూడా మనం ఉపయోగించుకుందామని కమిషనర్ గారు మొన్న జరిగిన ఒక మీటింగ్లో ఒక నిర్ణయానికి వచ్చారు. దాని ద్వారా ఖచ్చితంగా ఈ డైవర్షన్ జరగకుండా ఉంటుందని నమ్మకం ఉంది. జీపీఎస్ మీరు చెప్పినట్టు ఒక మాట చెప్తున్నారు, గోతాలు మార్చేస్తున్నారు, మాకున్న గోతాలు కాదు వేరే గోతాలు వస్తున్నాయి.
అక్కడే కదా అసలు మోసం జరుగుతుంది, లేకపోతే ఈ స్కామ్ జరిగేది అటువంటి ప్లేసుల్లో ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం? దృష్టి పెట్టలేకపోతున్నాం అని కాదండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే చాలామంది వినియోగదారులు ఈ రైస్ తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. దాన్ని మనం వాళ్ళ ఆలోచన విధానం మారాలంటే మా సైడ్ నుంచి కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగించుకునే బియ్యం ఆ విధంగా సరఫరా చేసినప్పుడు ఖచ్చితంగా డైవర్షన్ తగ్గుతున్న ఉద్దేశంతో అంచెలంచెలుగా 20% నుంచి 15% తీసుకొచ్చాం. మనమే ఫస్ట్ కంట్రీలో 15% నుంచి ఈ సంవత్సరం 10%కి తీసుకొచ్చాం. ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొస్తామో తప్పకుండా ఆ వినియోగదారుల సంఖ్య ఎక్కువ పెరుగుతుందని మాకు నమ్మకం ఉంది. డైవర్షన్ తగ్గుతుంది. మీరు ఇతర రాష్ట్రాలతో పోలిసి చూస్తే మీరు మనకి బాయిల్డ్ రైస్ ఒకప్పుడు ఉపయోగించుకునేవారు. ఇప్పుడు రైతు బాయిల్డ్ రైస్ పండిస్తున్నారు కానీ ఎవరు కూడా ఇక్కడ ఉపయోగించుకోవడం లేదు. మొట్టమొదటిసారి మనం 2 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన రైతాంగానికి వెసులుబాటు కల్పించి మేము ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోనూ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసాం. సో ఆ విధంగా ఒక మార్పు రావాలన్నప్పుడు స్టీమ్ రైస్ తీసుకొస్తే 100% మారుతుందనే నమ్మకం మాలో వచ్చింది. ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి అందించాం. అది చాలా సానుకూలంగా స్పందించారు, ఎంకరేజ్ కూడా చేశారు. సో ఐ థింక్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్. ఈ పాస్ విధానం వచ్చిన తర్వాత అండి చాలా వరకు సాంకేతికంగా మాకు రియల్ టైం డేటా వస్తుంది. ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా, ఈ పాస్ ద్వారా ఎవ్రీ డే డేటా మాకు అందుబాటులో ఉంటుంది. సో ఏ ఫేర్ ప్రైస్ షాప్లో ఎంత డ్రా చేశారు, ఎంతమంది వినియోగదారులకి మనం అందించగలిగాం అనే వివరాలు చాలా క్లియర్గా మాకు వస్తూ ఉంటుంది. అందులో నేను మీకు ఇందాక అన్నట్టు మైగ్రేషన్ కూడా ఎనేబుల్ చేసాం కాబట్టి 10% ఎక్కువ ఇస్తున్నాం మనం. ఏదైతే షాప్స్ ప్రత్యేకంగా విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఇటువంటి ప్రాంతాల్లో 10% ఎక్కువ ఇస్తున్నాం మనం ఆ షాప్స్కి. ఎందుకంటే మైగ్రెంట్ పీపుల్ వస్తారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు, ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఉద్యోగాల కోసమో లేదా చదువు కోసం. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు డ్రా చేసుకునే విధంగా రేషన్ ప్రతి నెల 10% కొన్ని షాప్స్లో మేము అదనంగా ఇచ్చినాం. అవన్నీ మానిటరింగ్ చేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. రెండోది, ఈ కొత్త ఈ పాస్ మెషిన్స్ ద్వారా ఇందాక మీతో చెప్పినట్టు ఎవరైతే పాపం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ వరకే మనం తీసుకువెళ్ళి అందించే విధంగా సుమారు 17 లక్షల మందికి ప్రతి నెల మనం చేస్తున్న ఈ కార్యక్రమం ఈ పాస్ ద్వారా మనం తీసుకెళ్ళగలుగుతాం. సో 100% అథెంటికేషన్ అనేది పూర్తిగా మనకి దీని ద్వారా మనకు తెలుస్తుంది. మొన్నే కదండి మేము ఇచ్చింది, అదే అంటారా? ఓకే. సో మొన్న జరిగిన ప్రక్రియలో మాకు వచ్చిన అప్లికేషన్లో దాదాపు 7 లక్షల పైచిలకు కొత్త రేషన్ కార్డ్స్ మేము అందుబాటులోకి తీసుకొచ్చామండి, సుమారు 7 lakhs. సో అది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఎనీబడీ కెన్ అప్లై. వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, మీరు స్థానికంగా ఉన్న సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు, పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. మూడు వ్యవస్థలు ఉన్నాయి దానికి రెడీగా. అంటే డెలివరీ ఖర్చు, ప్యాకేజింగ్ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, చివరికి అంతిమంగా ఆ వ్యవస్థ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు వాటన్నిటి ఎకనామిక్ కాస్ట్ మీరు అన్న కాస్ట్. ఓకేనా? సో ఇదేంటంటే మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడికి తీసుకెళ్లాలన్నా అది ఒక విధానంలో భాగంగా భారతదేశం మొత్తంలో ఇదే విధంగా కాస్టింగ్ అవుతుంది. సో దాన్ని మేము ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీని వాడి ఒక ఫేజ్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ తీసేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మాకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్. ఆ స్టేజ్ 1, స్టేజ్ 2 బదులు డైరెక్ట్గా తీసుకెళ్తే ఎట్లా ఉంటుందనే ప్రపోజల్ కూడా మేము సబ్మిట్ చేసాం. ఖచ్చితంగా దాని ద్వారా దాదాపు 230 కోట్ల రూపాయల సేవింగ్ అవుతుంది మా కార్పొరేషన్కి. ఆ అంచనాలు కూడా వేసుకుని మేము సిద్ధంగా ఉన్నాం. ఆ సంస్కరణలు తీసుకొస్తాం. అయితే మీరు అన్న పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇథనాల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీస్కి ఈ సంవత్సరం 23 రూపాయలకి అందించవచ్చు ఈ మిల్స్ ద్వారా డైరెక్ట్గా అనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మన దగ్గర ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, అనుకున్న దానికన్నా మనకి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్తగా వస్తున్న ఇండస్ట్రీస్ ఫ్యూయల్ క్రైసిస్ వలన మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇదివరకు అనుకున్న కేవలం కాను మేజ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మన రైస్ కూడా ఇవ్వచ్చు 23 రూపీస్ పర్ కిలో అని చొప్పున కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని
ఆ వెసులుబాటు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీస్కి కూడా ఈ రైస్ వెళ్తుంది. సో దాన్ని ఎకనామిక్ కాస్ట్గా మనం చూడలేం. సందర్భాన్ని బట్టి మనం ఆ సిచ్యువేషన్కి మనం రెస్పాండ్ అయ్యాం అనే ఆలోచన మనకు రావాలి. మీరు చెప్పాలండి అది. మా సెల్ఫ్ అసెస్మెంట్ మేము చాలా గర్వపడుతున్నాం. మంచి కార్యక్రమాలు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యం రైతు కళ్ళలో మాకు ఆ సంతోషం, ఒక భరోసా కల్పించగలిగాం. అదే మాకు అంతిమంగా కావాల్సింది. ఎందుకంటే ప్రతిరోజు మేము వర్షం వచ్చినా గాలి వచ్చినా రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా మేము కూడా రాత్రింబవళ్ళు టెన్షన్ పడుతూ ఉంటాం. ఎందుకంటే ధాన్యం కొనుగోలు విషయం ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు జరగలేదు. ఆ వ్యవస్థ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ వీ హెవ్ డన్. ఇంకా బాగా చేస్తాం రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా కంట్రోల్కి వచ్చింది. లేదండి, ఖచ్చితంగా కంట్రోల్కి వచ్చిందండి. ఐఎమ్ పాజిటివ్. మాకు వచ్చిన లెక్కలు మాకు ఎప్పటికప్పుడు చేస్తున్నాం మేము దాడులు. క్షేత్రస్థాయిలో ప్రతి వారం మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ఎంత రా రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎంత బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనే దానిపైన మాకు కస్టమ్స్ అథారిటీ ఇస్తున్న లెక్కల ప్రకారంగా గతంలో జరిగింది మీ అందరికి బాగా తెలుసు. అవి చూసే మేము కూడా అక్కడ వెళ్ళి దాడులు చేసాం. సో అది అంటే మీకు ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఈ రోజున ఎథనాల్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్కి 23 రూపీస్కి ఇమ్మన్నప్పుడు ఎందుకు ఇంకా ఎక్స్పోర్ట్ వెళ్తుంది చెప్పండి మీరు? రెడీలీ అవైలబుల్ మార్కెట్ విత్ ఇన్ అవర్ కంట్రీ కదా, ఎనీవేర్ దే కెన్ గో అండ్ సెల్. అటువంటి వెసులుబాటు ఉంది. అందులో మనకి చాలామంది ఆక్వాలోను పౌల్ట్రీలో కూడా వాడతారు. సో అది ఉన్నప్పుడు దే ఆల్ టెన్ టు యూజ్ దట్ ఫెసిలిటీ కదా. దీనికి పర్టికులర్గా రైస్ మిల్ అసోసియేషన్స్కి ఒక యూనియన్ ఉంది, కాకినాడలో ఒక యూనియన్ ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ వ్యవహారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అంటే వాళ్ళు కూడా మీతో వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడి దీన్ని కట్టడి చేయడానికి ఎందుకు ఆ ప్రయత్నం జరగట్లేదు? వ్యవస్థలో ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టు లెగసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాత రోజుల నుంచి ఉన్న ఒక పెద్ద భారమైన ఇష్యూ ఏంటంటే ట్రెడిషనల్గా వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్, వాళ్ళకి ఉన్న అలవాట్లు అవి మార్చాలన్నప్పుడు టెక్నాలజీ ద్వారానే మేము చేయగలుగుతాం. ఈ రోజున మేము ఏఐ ద్వారా ప్రజెంటేషన్స్ చేస్తాం రైస్ మిల్లర్స్ని పిలిపించి. నో యువర్ రైస్ మిల్ అనేది ఒక డాష్బోర్డ్ తయారు చేసాం. నో యువర్ రైస్ మిల్ ద్వారా ఈరోజు రైస్ మిల్స్ ఎవరన్నా పీడిఎస్ డైవర్షన్లో ఉంటే కఠినంగా వ్యవహరించే విధంగా కొన్ని జిల్లా అసోసియేషన్స్ వాళ్ళే ముందుకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉదాహరణకి మేము అగ్రిమెంట్ చేసుకుంటున్న రైస్ మిల్కి ఇద్దరు రైస్ మిల్లర్స్ గ్యారంటర్స్గా వాళ్ళు సంతకాలు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొనలేరు ఆ నిబంధన మేము పెట్టాం. అదేవిధంగా వాళ్ళ జిఎస్టీ ఎంతవరకు కడుతున్నారు, వాళ్ళ పవర్ కన్సంప్షన్ ఎంతవరకు ఉంది, ఈ లెక్కలన్నీ మేము క్రోడీకరించినప్పుడు మాకు చాలా స్పష్టంగా ఎంత సీఎంఆర్ చేశారు, ఎంత ధాన్యం వెళ్ళింది వాళ్ళ దగ్గరికి, డైవర్షన్ ఎక్కడ జరిగిందనే వివరాలు ఈ రోజున మేము టెక్నాలజీ ద్వారా పూర్తిగా సేకరించగలుగుతున్నాం. అందుకనే ఇందాక మీకు నమ్మకంతో చెప్పాను, చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా చేయాల్సింది ఉంది, సంస్కరణలు తీసుకురావాలి. దానికి క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా మేము పెంచుకోవాలి. కాబట్టి కొన్ని సమస్యలు డెఫినెట్గా ఉంటాయి. బట్ వీఆర్ వెరీ పాజిటివ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ప్రతి చోట కూడా ఉదాహరణకి ఇప్పుడు కాకినాడలో మేము 3 చెక్ పోస్టులు పెట్టాం. సేమ్ థింగ్ విశాఖపట్నంలో 3 చెక్ పోస్టులు పెట్టాం. నెల్లూరులో కూడా ఎక్కడ ఉన్నది, కాదు కృష్ణపట్నం కాదు, అది సమ్వేర్ నియర్ కావలి ఏరియా కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాం. ఎక్కడైతే మాకు పత్రికల ద్వారా మాకు వస్తున్న సమాచారం, ఈ వార్తలు చూసి ఎప్పటికప్పుడు స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా డైవర్షన్ జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అది బాగా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కానీ లాస్ట్ ఈ పెట్రోల్ షార్టేజ్, డీజిల్ షార్టేజ్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 2-3 డేస్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. రేటు విషయంలో కూడా కంపేర్ టు అదర్ విపరీతమైన అంటే ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది అనే మాట వాస్తవం. వినియోగదారులు ఏంటంటే సోషల్ మీడియాలో కొరత ఉందని కొంతమంది డ్రైఅవుట్స్ జరిగిన పెట్రోల్ బంకులు సంఖ్య చూస్తే చాలా తక్కువ, కానీ అవే హైలైట్ అయినాయి.
ఐఓసిఎల్ ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు సరఫరా విషయంలో. సడన్గా వాళ్ళు క్రెడిట్ ఆపేశారు. క్రెడిట్ ఆపేస్తే గతంలో ఏంటంటే 15-20% నిల్వ ఉన్నప్పుడు బుకింగ్ చేసేవాళ్ళు రీసప్లైకి. ఈసారి ఏంటంటే ఆ 20% కూడా పూర్తిగా అయిపోయినాకనే బుకింగ్ చేయడం మొదలుపెట్టారు డీలర్స్. సో డ్రై అవుట్స్ అనేది 2-3 గంటలు ఉండాల్సింది 2-3 రోజులకు వచ్చింది కొన్ని షాప్స్లో, కొన్ని రీటైల్ అవుట్లెట్స్లో. వాటన్నిటిని అధిగమించాం. కొంచెం టైం పట్టింది, కానీ 3 రోజులు వినియోగదారులకు ఇబ్బంది కలిగింది. మన రాష్ట్రంలోనే కాదు, ఇది మీరు పొరపాటు పడుతున్నారు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ఆ సమస్య వచ్చింది ఆ టైంలో వచ్చింది. మీరందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఎక్కువ హైలైట్ చేశారు. కానీ యూనిట్లో ఉంది సార్, ఇంకా ప్రాబ్లం ఉంది. రాజమండ్రి ఆయిల్కి సంబంధించి వాళ్ళు అడిగినంత డీజిల్ ఆయిల్ ఇవ్వట్లేదు. అట్లా ఏం లేదండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అది వచ్చిన తర్వాత సిస్టమ్స్ వీ పుట్ ఇన్ ప్లేస్. ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఓఎంసీస్తో కంటిన్యూస్గా రివ్యూ, అలాగే ఆనరబుల్ సీఎం గారు కూడా కంటిన్యూస్గా రివ్యూ చేసి సిచ్యువేషన్ చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా వీ అవాయిడ్ సమ్ సర్టన్ సిస్టమ్స్ సో దట్ ఎక్కడైనా ఇష్యూ ఉందంటే కానీ మాకు అలర్ట్ వచ్చేటట్టు. సో డైలీ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ వారిగా కవరింగ్ ఆల్ ఓఎంసీస్ ఎక్కడెక్కడ డ్రై అవుట్ సిచ్యువేషన్ ఉందని రెగ్యులర్గా తీసుకుంటున్నాం. క్రైసిస్ 27th ఏప్రిల్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా 0 డ్రై అవుట్ సిచ్యువేషన్. నో వేర్ ఒక్క డ్రై అవుట్ కూడా అవ్వలేదు. దాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ అడ్రస్డ్ లెటర్ టు ద ఓఎంసీస్ రిక్వెస్టింగ్ ఫర్ గివింగ్ వాట్ ఈస్ దట్ ఆ డీజిల్ ఏదైతే ఉందో రిటైల్ అవుట్లెట్స్కి ఏపీఎస్ఆర్టీస్కి ఎట్లాగైతే ఇచ్చారో సిఆర్డీఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ రేట్లకి ఇవ్వనేసి మేము రిక్వెస్ట్ పెట్టాం. అది పాసిబుల్ కదనేసి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. అది ప్రాబ్లం లేదు. వాళ్ళు కన్జ్యూమర్ డిపోస్ ద్వారా, కన్జ్యూమర్ పంప్స్ ద్వారా, డిపోస్ ద్వారా తీసుకుంటున్నారు. సారీ అండి, నేను అది ఇంకొక విషయం మేము మీకు మర్చిపోయాను. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సంస్కరణ, అంటే సిబిడిసి అని డైరెక్ట్గా డిజిటల్ పేమెంట్ ద్వారానే అందించాలని ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ వాళ్ళు ముందుగా పాండిచేరిలో చేశారు. దాని తర్వాత చండీగఢ్లో కూడా ప్రవేశపెట్టారు. ఆ ప్రయత్నాన్ని మనం కూడా మన రాష్ట్రంలో మొదలు పెడదామనే ఆలోచనతో ముందుగా 2 జిల్లాలు అనుకున్నాం. ఫస్ట్ మనం విశాఖపట్నం టేకప్ చేస్తున్నాం, విజయవాడ. కరెక్ట్. సో దీపం పథకం విషయంలో ఒక 5,000 బెనిఫిషరీస్కి మనం విజయవాడ ప్రాంతంలో చేసామండి. సో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఆగస్ట్ కల్లా విశాఖపట్నంలో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది సిబిడిసి ద్వారా మనం చేద్దాం అనే ఒక ఆలోచన, ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేద్దామని కేంద్ర ప్రభుత్వం సహకారంతో అది కూడా చెకప్ చేయబోతున్నాం మా సంస్కరణలో భాగంగా. సారీ అండి, మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ అన్నారు ఎవరో. ఈచ్ బ్యాగ్ వైజ్ చేయలేకపోతున్నారు అనేది కోటి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం ప్రొడ్యూసింగ్ అండి మన ప్యాడీ మన దగ్గర. అందులో 74 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం ఈ సంవత్సరం. సో ఓపెన్ మార్కెట్లోకి వెళ్తుందండి అది. ఎక్స్పోర్ట్ అని ఎక్స్పోర్ట్ అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేది కూడా ఎక్స్పోర్ట్ అంటారు. సో ఆ మిగతా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నులు పైనే మనం ఇతర రాష్ట్రాలకి మనం సరఫరా చేస్తూ ఉంటాం. సో ఇది కంపేర్ చేస్తే మనం ఉదాహరణకి మీకు పంజాబ్ అనుకోండి, 1,70,00,000 ధాన్యం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ఒక్క బస్తా కూడా ఉపయోగించరు, ఎందుకంటే అదంతా వీట్ తినే ప్రాంతం కదా. సో ఆ విధంగా మనం ఏంటంటే అందులో మేము తీసుకున్న ఈ 74 లక్షల మెట్రిక్ టన్నులు 40 లక్షల మెట్రిక్ టన్నులు మన పీడిఎస్కే తీసుకుంటాం. మనం 30 lakhs మనం సెంట్రల్ పూల్కి ఇస్తాం. సో వీఆర్ వెరీ ఎఫిషియంట్ దట్ వే. వీ హ్యావ్ నాట్ క్రాస్డ్ అవర్ టార్గెట్. ఏమండి, బాయిల్డ్ వెరైటీ గతంలో ఉన్న ఒక సాంప్రదాయబద్ధంగా పండించే
ధాన్యాన్ని ఎస్పెషలీ ఎంటీయూ 1010 అండ్ పంజాబ్ రైస్ అంటారు PR 126. ఈ 2 వెరైటీలు క్రమేణంగా ఇతర రాష్ట్రాలతో ఉన్న వాడకం కూడా తగ్గిపోయిందండి. ఇదివరకు బాగా కేరళకి ఎక్స్పోర్ట్ అయ్యేది, అది ఇప్పుడు లేదు. అందుకనే మా రైతులందరినీ కూడా మేము కోరాం, మీరు ఈసారి మీరు పంట వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవసాయ శాఖతో మీరు సమాచారం తెప్పించుకొని కొత్త విత్తనాలను ఉపయోగించుకుని మనం ప్రిఫర్డ్ వెరైటీ అవుతాయి అంటున్నాం. అంటే మనం ఉపయోగించే ధాన్యాన్ని దయచేసి మీరు పండించండి, ప్రతి బస్తా మేము కొంటాం. ఇది మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక వెసులుబాటుగా మనం తీసుకురాగలిగాం 2 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ అది ప్రతిసారి వస్తుందని మన నమ్మకం లేదు. కాబట్టి వి రిక్వెస్ట్ ఆల్ ఆర్ ఫార్మర్స్ కొంచెం అర్థం చేసుకుని ఈ వెరైటీలు, ఈ 2 వెరైటీలు ప్రత్యేకంగా తగ్గించి మనం రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెరైటీస్కే మొగ్గు చూపమని రైతాంగాన్ని కోరుతున్నాం. సార్ ఎలినో వస్తుంది, అంటే ఖరీఫ్ మాసానికి వ్యవసాయ శాఖ మాకు ఇస్తున్న ఈ పంట నమోదు ఎప్పుడవుతుందంటే ఇంకా వాళ్ళు రైతాంగం సిద్ధమైన తర్వాత అంచనాల మేరకు మాకైతే తేడాలు ఎక్కడా లేదు యాజ్ ఆఫ్ నౌ. కేంద్ర ప్రభుత్వంతో ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం కూడా మళ్ళీ ఇంకొకసారి మేము ఢిల్లీకి వెళ్తున్నాం ఖరీఫ్ మాసానికి మా టార్గెట్ ఎంత అనే దానిపైన. సో డెఫినెట్గా ప్రతి బస్తా కూడా రైతాంగం దగ్గర మేము తీసుకునే విధంగా మన రైతులకు భరోసా వచ్చే విధంగా మేము చేస్తాం. అది ఎక్కడా ఇబ్బంది లేదు. సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్కి, మరొక 24-25 లక్షలు మెట్రిక్ టన్నులు రబీకి కొనుగోలు చేసే విధంగా మేము ప్రతి ఏటా సిద్ధమవుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే మేము ప్రిపేర్డ్గా ఉంటాం.